హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారా నా చేతిలో ఉన్న ఈ చీర అయితే బాగుంది, కానీ కట్టుకోవడం కన్నా దీన్ని ఫ్రాక్లా కుడితే బాగుంటుందేమో అని చిన్న ఐడియా అయితే నాకు వచ్చింది. ఈ చీర అంతా కింద ఇలా అయితే కిందంతా కౌస్ ఫ్లవర్స్ శిల్పాలతోనైతే డిజైన్ అయితే వచ్చింది. అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చూసారు కదా. ఇదైతే కొంగు పార్ట్. నేను దీన్ని అయితే కీ హోల్ నెక్ పెట్టి డిజైన్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడైతే కటింగ్ ప్రాసెస్ అయితే చేసేసాను, స్టిచ్చింగ్ ప్రాసెస్లో కూడా వెళ్ళాను. ఇది కుట్టేటప్పుడు అయితే వామ్మో, ఈ ఫ్రాక్ అయితే ఎంత తలనొప్పి లేసిందండి. టైలర్స్ అందరికి పెద్ద వందనాలండి బాబు. ఇదైతే కుడుతుంటే పెద్ద టెంట్ హౌస్ లాగైతే నాకు అనిపించింది. టైలరింగ్ చేసే వాళ్ళైతే ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు కదా. కస్టమర్స్ కొంతమంది మంచిగా రివ్యూ ఇచ్చినప్పుడైతే హ్యాపీగా అనిపించింది. అలా కుట్టావు ఇలా కుట్టావు అన్నప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. టైలరింగ్ మాత్రం అమ్మో మెదడుకు పనండి. ఈ ఫ్రాక్ అయితే ఇలా అయితే డిజైన్ చేశాను. ఇలా అయితే నాకు అవుట్ఫిట్ అయితే డిజైన్ టర్న్ అయింది, చూడండి ఒకసారి. చూసారా ఎలా ఉందో ఈ ఫ్రాక్. మొత్తానికి మాత్రం ఇలా వచ్చేసింది. కొంచెం పెద్దవాళ్ళకైతే ఆ డిజైన్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. చిన్నపిల్లలకు కుట్టాను కాబట్టి అలా కుట్టేశాను నేను. అయినా సరే మనం మనిషిని బట్టి కుట్టాలి కదా, అందుకే ఇలా అయితే కుట్టేశాను. కింద మొత్తం గేరా మాత్రం సూపర్గా అయితే వచ్చిందండి. 4 మీటర్స్ అయితే పెట్టాను. శారీ మొత్తం ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది, ఎక్కడో కొంచెం మిగిలిందండి. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. ఫ్రాక్ బాగుందా? బాగుంటే నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి. వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది, చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.